హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మనం ఈర్ష్య ద్వేషాల వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో తెలుసుకుందాం. ఒక గురువుగారు ప్రతిరోజు వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక 100 మంది భక్తులు వచ్చి రోజు ఆయన చెప్పే ఉపన్యాసాలన్నీ వింటూ వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక పెద్ద మేడలో ఒక బ్రాహ్మణుడు ఆయన కూడా ఉపన్యాసాలు అవి చెప్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంటికి ప్రతిరోజు 100 మంది వస్తూ ఉండేవాడు గురువుగారి ఇంటికి. బ్రాహ్మణుడి ఇంటికి ఒకరోజు ఎక్కువ మంది, ఒకరోజు తక్కువ మంది వస్తూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో గురువు గారిని అబ్జర్వ్ చేశాడు. ఈయన ఏం చెప్తాడో ఏంటో ఆయన ఎప్పుడూ ఈయనకి అహంకారం అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మనం వింటే బాగోదేమో అని. పోనీ ఏం చెప్తాడో ఈయనకు తెలీదు. ఈయనకి ఈర్ష్య వచ్చేది. ప్రతిరోజు 100 మంది వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆయన ఉపన్యాసాలు వింటున్నారు, నా దగ్గరికి ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు అని చెప్పి మనసులో కోపం పెట్టుకుంటాడు. అయితే ఈ గురువుగారు ప్రతిరోజు ఆ బ్రాహ్మణుడు ఇంటి పక్క సందులో నుంచి గంగా నదికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క నుంచి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఒకరోజు ఈయన స్నానానికి బయలుదేరేటప్పుడు ఆ బ్రాహ్మణుడు చూస్తాడు. చూసి గబగబా మేడపైకి వెళ్ళి ఒక తమలపాకు తాంబూలం నోట్లో పెట్టుకొని ఈ గురువుగారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళి ఆయన వచ్చేటప్పుడు కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందు పక్క సందులో నుంచి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆయన నెత్తి మీద తామలపాకు కిళ్ళి పోస్తాడు. గురువుగారు తల మీద ఇలా చూసుకొని అయ్యో గంగా స్నానం చేసి వచ్చాను, మళ్ళీ ఇలా అయిపోయినాయని మళ్ళీ గంగానదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు. ఈయన మళ్ళీ ఎలా వస్తాడు, ఆయన మళ్ళీ కిళ్ళి ఉమ్ముతాడు. ఈయన మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ స్నానం చేస్తాడు, వస్తూ ఉంటాడు. ఇలా 12 సార్లు ఆయన స్నానం చేస్తాడు. ఈ పైన ఆయన 12 సార్లు ఉమ్ముతూనే ఉంటాడు. 12వ ఉమ్మడానికి నోట్లో ఉమ్ము రాదు, రక్తం వచ్చేసింది. అయితే ఆయనకి ఒక ఆశ్చర్యం వేసింది. ఇన్నిసార్లు నేను ఉమ్మినా కూడా ఆయన కోపం రాలేదేంటి? ఆయన ప్రతిసారి ఇలా పడిందని చూసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చాడు, కానీ ఆయన కోపం రాలేదేంటి? ఈయనలో ఏదో ఉందని చెప్పి మేడపై నుంచి కిందకు వచ్చేసి ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని, గురువుగారండి అసలు ఏంటండి మీకు కోపం రావట్లేదు? నేను 12 సార్లు ఉమ్మాను కదండి, అయినా కూడా మీకు కోపం రావట్లేదు ఏంటండి అని ఆయన అడుగుతాడు గురువుగారిని. గురువుగారు అంటారు, అయ్యా నాకెందుకయ్యా కోపం, ఈరోజు గంగా నది పుట్టినరోజు, నువ్వు పైనుంచి ఉమ్మడం వల్లే కదా నేను 12 సార్లు గంగానది స్నానం చేశాను. ఎవ్వరు ఇన్నిసార్లు గంగానదిలో స్నానం చేసి ఉండరు, నువ్వు ఉమ్మడం కూడా నాకు మంచి జరిగింది అనుకుని ఆయన దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. సో ఇదివరకు కాలంలో మహాత్ములు, యోగులు ఎంత సహనంతో ఉండేవాళ్ళు, ఎంత ఓపికతో ఉండేవాళ్ళు. ఏది జరిగినా మన మంచిగా అనుకునేవాళ్ళు. ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య ద్వేషాలు పడేవాళ్ళు కాదు. అలా ఉండటం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది. యోగా చేసే వాళ్ళకి, యోగా చేయకుండా నార్మల్ హ్యూమన్ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళకి తేడా ఏంటో మీకు చూపిస్తాను. ఈ కుడివైపు ఉన్నది మా పిన్ని గారి అబ్బాయి పేరు వివేక్ కొల్లు. నాకంటే 5 సంవత్సరాలు చిన్నపిల్లాడు. ఈ ఎడం వైపు ఉన్నది నేను మా తమ్ముడి కంటే 5 సంవత్సరాలు పెద్దోడిని. చూడటానికి ఎలా కనిపిస్తున్నాడంటే జుట్టు తెల్లబడింది, బట్టతల వచ్చింది, ఫిజికల్ ఫిట్నెస్ లేదు. సో యోగా చేయటం వల్ల
ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనడానికి మా ఇంట్లో ఉదాహరణ మీకు ఇచ్చాను. సో ప్రతిరోజు అందరూ మినిమం అరగంట యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మన లక్ష్యం 120 సంవత్సరాలు ఎటువంటి మందులు తీసుకోకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా సంపూర్ణ ఆయుష్తో జీవించగలగటం. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలినే దేశోయం శోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.